గ్రీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేసిందన్నారు మంత్రి సవిత. ఏపీలో 50% గ్రీనరీ సాధిస్తామన్నారు. పెనుకొండలో కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత గత ప్రభుత్వంలో ప్రకృతిని నాశనం చేశారని విమర్శించారు. పైన ఎయిర్ బేస్ పోతుంటే కింద చెట్లు నరికారంటూ ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటి దగ్గర ఒక మొక్క నాటి దానిని జియో ట్యాగింగ్ చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని గ్రీన్ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందంటూ అధికారులు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా కన్నుల పండుగ చేసుకుంటున్నాం. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉంది. అది తెలుసుకున్న ముఖ్యమంత్రి ఎంతో బాధ్యతగా ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కోటి మొక్కలను నాటాలని ఆదేశించారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కోటి మొక్కలు నాటాం. కోటి మొక్కలు నాటతో పాటు దాన్ని పర్యవేక్షించడం, జియో ట్యాగ్ కూడా పెట్టామన్న విషయాన్ని కూడా తెలియజేసినాం. ఎందుకంటే మరి భావితరాల భవిష్యత్తు కోసం, ప్రజల ఆరోగ్యం కోసం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే మన రాష్ట్రంలో పచ్చదనం 30.5% ఉంది. దాన్ని 50% తీసుకెళ్లాలంటే ప్రతి సంవత్సరము మనము కోటి మొక్కలు నాటి పర్యవేక్షించి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. 2047 విజన్ కి మనం 50% కి పచ్చదనంగా ఉండాలి. ఈ రాష్ట్రం ఉంటానే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే విషయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఒక పక్క పరిశ్రమలు వస్తున్నాయి, ఒక పక్క డెవలప్మెంట్ జరుగుతుంది, ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు వస్తున్నాయి. అన్ని విధాలుగా డెవలప్ చేస్తూ మరి చెట్లను పరిరక్షించడం వల్ల ఈ రోజు ప్రజల ఆరోగ్యంతో పాటు వర్షం కూడా మనకి సకాలంలో పడుతుందనే విషయాన్ని